గమనిస్తే పోయిన ఆర్థిక సంవత్సరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో మేము బీసీలకు ఈ దేశంలో ఉన్న 84 కోట్ల బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలనే ప్రధాన డిమాండ్ తోటి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాం. కేంద్ర ప్రభుత్వంకి పలు వినతులు చేసినాం. అయినా వాటన్నిటిని పక్కన పెడచెవిన పెట్టి 4,000 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే 84 కోట్ల బీసీలకు 4,000 కోట్లు అంటే ఒక్కొక్క వ్యక్తికి రూ. 40 పైగా. అంటే రూ. 40తో ఈ దేశంలో ఏం చేయొచ్చండి? చాక్లెట్లు, బిస్కెట్లు కూడా రావు బీసీలకు. మరి 47 లక్షలకు పైగా కోట్ల భారతదేశ బడ్జెట్‌లో బీసీలు శ్రమిక కులాలు కష్టపడి చెమట ఒడిచి ఖజానాకు జమ చేస్తున్న వాట్లల్లో తిరుగు ఖర్చు పెట్టే విషయాల్లో 4,000 కోట్లు ఏ రకంగా సరిపోతాయి? మీరు బయట దేశాల్లో, వివిధ దేశాల్లో మీరు లాస్ట్ ఇయర్ చూస్తే బంగ్లాదేశ్‌లో గానీ, బర్మా గానీ కొన్ని అభివృద్ధి చెందని దేశాల్లో అక్కడి ప్రజలకు కష్టం వచ్చింది, నష్టం వచ్చింది అని చెప్పేసి వేల కోట్ల రూపాయలు అక్కడ ప్రజలకు కేటాయించారు. అంటే విదేశీయుల కన్నా కూడా పలచనైపోయిర్రా ఈ దేశంలో ఉన్న బీసీలు? ఈ దేశంలో పుట్టడమే శాపమా బీసీలు? మాకు ఫిబ్రవరి 1న ఈ సంవత్సరం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌లో 2 లక్షల కోట్లు కేటాయించాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 లక్షల కోట్ల బడ్జెటు కేటాయించి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారా వీటిని ప్రాపర్‌గా ఖర్చు పెడితే ఈ దేశంలో ఉన్న బీసీలకు తెలంగాణలో అమలవుతున్నట్టుగా ఇక్కడ ఫీజు రియంబర్స్‌మెంట్లు గానీ, అలాగే స్కాలర్‌షిప్‌లు గానీ, విద్య పైన ఖర్చు పెట్టవచ్చు. అలాగే పలు సంక్షేమ పథకాలపైన ఖర్చు పెట్టవచ్చు. బీసీల పైన ఖర్చు పెట్టే ప్రతి రూపాయి తిరిగి ఖజానాకు జమ చేస్తుంది. బీసీల పైన ఖర్చు పెడితే ఈ దేశ ఉత్పాదన పెరుగుతోంది. ఈ దేశ జీడీపీ పెరుగుతోంది. ఈ దేశానికి సంబంధించిన సంపద పెరుగుతది. బీసీలు ఉన్నత స్థాయిలోకి ఎదిగితే దేశం ఉన్నత స్థాయిలోకి ఎదుగుతుంది. మెజారిటీ సభ్యులైన బీసీలకు మీరు సంక్షేమ పథకాలలో నిధులు కేటాయించకుండా వాళ్ళ అభివృద్ధిని పక్కన పెడితే భారతదేశం ఎట్లా డెవలప్ అవుతుంది?